బాపట్ల జిల్లా కర్లపాలెం వెదుళ్లపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ హామీల కరపత్రాలను దహనం చేశారు. బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సూపర్ 6 హామీల పేరుతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్న పెన్షన్లు దాదాపు 6,50,000 పెన్షన్లు పోవడం జరిగింది. అంతేకాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమం, ఈ అమ్మఒడి కార్యక్రమాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారు. కానీ తల్లికి వందనం అనే కార్యక్రమంలో మరి ఎవరికి ఎంత డబ్బులు పడి 6,000, 5,000, 9,000 ఒక పద్ధతి అంటూ లేకున్నటువంటి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాధినేత మన చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు మరి ఈ నిరుద్యోగ భృతి అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి 3,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తానని చెప్పి దాన్ని ఎగ్గొట్టిన పరిస్థితి. మరి 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థకి 5,000 కాదు 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఆ ఎన్నికల వాగ్దానంలో చెప్పినటువంటి ఆ మాటలను తొంగలోకి కనీసం ఆ వాలంటరీ వ్యవస్థనే రద్దు చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు రైతుకు భరోసా కార్యక్రమం కానీ రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టంచినగా 13,500 రూపాయలు ఖచ్చితంగా మన అకౌంట్ లో పడే విధంగా చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి కొంతమందికి కొన్ని విధాలుగా 7,000, 6,000, కొంతమందికి అసలు పడలేదు. ఈ విధంగా ఉన్నటువంటి వెన్నుపోటు